హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. సో ఈ వీకెండ్ వచ్చేసి నేనైతే వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్స్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ దగ్గర అయితే ఉంది. సో నేనైతే ఈసీఎల్లో ఉంటాను కాబట్టి నాకు 173 కిలోమీటర్స్ అయితే పడుతుంది. లైక్ 3.5 hours అనమాట. దగ్గర దగ్గర 4 hours అయితే టైం అయితే పడుతుంది. అండ్ నాకైతే ఎల్బీ నగర్ నుంచి దగ్గర కాబట్టి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఆ రూట్ అయితే చాలా దగ్గర. సో వీకెండ్ ఎవరైనా మంచిగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అలా వీకెండ్ గెట్ అవే ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే మంచి ప్లేస్ అని నేనైతే చెప్తాను. అలా మంచిగా వెళ్ళి సీనరీ అయితే ఎంజాయ్ చేసి కాస్త వర్షం పడితే ఇంకా బాగుంటుంది అనమాట. బట్ ఇప్పుడు వర్షాలు అయితే అంతగా లేవు కాబట్టి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. కాస్త ఎండగానే ఉంది మేము వెళ్ళే టైం అయితే. అండ్ మార్నింగ్ అయితే మేము అరౌండ్ 7 o'clock అయితే బయలుదేరాము. దగ్గర దగ్గర 4 hours అయితే నాకైతే టైం అయితే పట్టింది అక్కడ రీచ్ అవ్వడానికి. అండ్ చాలా మంచి ప్లేస్ అనమాట. మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకి ఫిషింగ్ ఉంటుంది, అలానే బోటింగ్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ అయితే అక్కడ బాగా ఎంజాయ్ అయితే చేస్తారు, మంచిగా తినచ్చు అనమాట. అండ్ వెళ్ళే టైంలో మీరు నార్మల్గా అక్కడ 12 కల్లా రీచ్ అయిపోతే మంచిగా మీరు ఈవినింగ్ కల్లా మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ రావచ్చు. అలానే ఒకవేళ ఉండిపోవాలి అనుకున్నా మీరైతే అక్కడ స్టే కూడా చేయొచ్చు. దానికి కూడా మనకి ఫెసిలిటీస్ అనేవి అక్కడ హోటల్స్ కానీ లేకపోతే టెంట్స్ స్టే కూడా ఉందన్నమాట. సో ఊరు కాబట్టి మనకి ఎలాంటి రెస్టారెంట్స్ కానీ చిన్న చిన్న బడ్డీ కొట్లు కానీ అక్కడక్కడైతే ఉంటాయి అన్నమాట. మ్యాక్స్ అయితే ఫుడ్ అనేది మీరు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే మీరు ఒకవేళ మధ్యాహ్నం స్టార్ట్ అయిపోతే మీల్స్ కానీ తినేసి అయితే వెళ్ళిపోండి. అండ్ వాటర్ బాటిల్స్ అయితే పక్కా చూస్తున్నారు కదా, రోడ్లు అనేవి అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ మనకి ఏవి ఫెసిలిటీస్ ఉండవు. సో విలేజ్ కదా, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్స్ అయితే పక్కా క్యారీ అయితే చేయండి. అండ్ కాస్త స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళండి. అండ్ మనకు అక్కడ ఫుడ్ అయితే ఉంటుంది, బట్ చెప్పలేం కదా, ఒకవేళ మనకి ఫిషింగ్ అనేది ఆ టైంలో ఒకవేళ లేకపోతే మనం ఇంకా కడుపు అయితే కాల్చుకోవాలి. సో మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ప్లేస్ అనేది అయితే ఇలాగైతే ఉంది. అండ్ చాలా వాటర్ అయితే ఎండిపోయింది. అండ్ వర్షాలు కూడా లేవు అసలు. ఈ జూలై కూడా వచ్చేసింది, వర్షాలు అయితే పడాలి బట్ పడక మ్యాక్స్ సగం అయితే ఎండిపోయింది. ఒకప్పుడు నాగార్జున సాగర్ ఈ బ్యాక్ వాటర్స్ అయితే అంటే వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్స్ అయితే చాలా బాగుండేది, మంచిగా వాటర్ అయితే ఉండేది. ఇప్పుడు అంత అయితే లేదు, బట్ మరీ అంత లేదు అని కూడా నేను చెప్పను, పర్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అనేది ఎలా ఉందో. ఇలా ఒకవేళ మీరు ఈవినింగ్ వరకు ఉండాలి అనుకుంటే సన్సెట్ని అయితే పక్కా ఎంజాయ్ అయితే చేస్తారు, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ చాలామంది వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా ఇక్కడ చేసుకోవడానికి అయితే వచ్చారు. అండ్ బోటింగ్ మ్యాటర్కి వస్తే మనిషికి పర్ హెడ్ 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ అనిపించింది నాకు, ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు కదా, ఇంక ఇదే ఛాన్స్ అని చెప్పేసి 500 అంటే చాలా ఎక్కువ. బట్ ఎక్కువ మంది వెళ్తే ఇట్లా గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే మనం బేరాలు అయితే ఆడుకోవాలి, కాస్త తగ్గించే ఛాన్స్ అయితే ఉంది. సో మేము వచ్చేసి కాస్త ఒక 7 మెంబర్స్ అయితే వెళ్ళాము. అండ్ మేమైతే అడిగామన్నమాట, బేరం ఆడితే వాళ్ళు పర్ హెడ్ వచ్చేసి 200 అయితే ఛార్జ్ చేశారు. సో పక్కా బార్గెన్ అయితే చేయాలి, లేకపోతే ఇంకా 500 అయితే చాలా కష్టం. అండ్ బోటింగ్ అనేది మనం ఆప్షన్ అనమాట, బట్ అంతవరకు వెళ్ళిన తర్వాత బోటింగ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి పక్కా బోటింగ్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, బట్ బేరం అయితే ఆడుకోవాలి. అండ్ ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ పీస్ఫుల్ అయితే ఉంది, బాగుంది వాటర్ అయితే. అసలు మనకి బోటింగ్ చేస్తే చాలా ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ అనేది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇన్ జనరల్గా చెప్పాలంటే ఒకవేళ వర్షం పడితే మాత్రం ఇంక ఈ ప్లేస్ అనేది చాలా రొమాంటిక్ అయితే అయిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా ఆ సీనరీ అనేది ఏదో ఒక లైక్ మనం నేనైతే నార్మల్గా ఊటీ వెళ్ళాను కదా, అక్కడ కూడా ఇలానే బోటింగ్ ఉంటుంది. సో ఆ ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ వాటర్ అయితే చాలా బాగుంది. వాటర్ లేవనైతే కాదు, ఉన్నాయి, బట్ తక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందని నాకైతే అనిపించింది. వర్షాలు అయితే లేవు కదా, మనకి నార్త్ సైడ్ అయితే చాలా వర్షాలు పడుతున్నాయి. అండ్ సౌత్ సైడ్ వచ్చేసరికి అసలు వర్షాలే లేవు. అండ్ ఇక్కడ చూడండి పాపం బాతులు అనేవి వాటర్ లేక ఇంకా అటు ఇటు అయితే కొట్టుకుంటున్నాయి. సో వర్షం ఉంటే మాత్రం చాలా నిండిపోతుంది అండ్ చాలా
చాలా బాగుంటుంది. అండ్ స్టే మ్యాటర్కి వస్తే మనకి ఇక్కడ దగ్గరలో హోటల్స్ అయితే ఉన్నాయి. అంటే హోటల్స్ వచ్చేసి దగ్గర దగ్గర 1000-1200 అలా అయితే ఛార్జ్ చేస్తున్నారు. లేదు ఒకవేళ మీరు టెంట్స్ అంటే ఇక్కడ నార్మల్గా బ్యాక్ వాటర్స్లో టెంట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. నైట్ స్టే అయితే చేసేవాళ్ళు ఉంటారు. అది కాస్త కాస్ట్లీ అయితే ఉంది. మేము అది తీసుకోలేదు, బట్ అది నేనైతే మాట్లాడలేదు. చాలా కాస్ట్లీ అయితే నేనైతే విన్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా నన్ను అడిగితే ఇలా మీరు టెంట్స్ అవన్నీ చూస్ చేసుకోవడం కంటే ఒకవేళ మీరు స్టే చేయాలి అనుకుంటే మీరే సపరేట్ టెంట్స్ అనేవి తెచ్చేసుకుంటే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. చాలా తక్కువలో అయిపోతుంది. ఇంకా మీరు అందరూ ఫ్రెండ్స్తో ఒకవేళ వస్తే మాత్రం చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. స్టే అయితే వీళ్ళు బాధేస్తున్నారు. సో వర్షాలు లేకపోయేసరికి ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాం కానీ ఇంకా మా వల్ల అయితే అవ్వలేదు. చాలా ఎగ్జాస్ట్ అయితే అయిపోయామన్నమాట. అండ్ ఇంత తిరిగిన తర్వాత ఆబ్వియస్లీ మనకు ఆకలి అయితే వేస్తుంది కాబట్టి సో మీల్స్ తినడానికి ఈ ప్లేస్ అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్లో అయితే ఉంది. మీల్స్ వచ్చేసి చాలా చీప్ అయితే ఉన్నాయి, 250 అనమాట. మనకు అన్లిమిటెడ్ మీల్స్, చాలా బాగుంది మీల్స్ అనేది. వెజ్ మీల్స్ అయితే నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ పచ్చళ్ళు అనేవి అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మనకి సీజనల్ పచ్చళ్ళు అన్నీ అయితే ఇక్కడ పెడతారు. అండ్ అన్లిమిటెడ్ కాబట్టి మనకి నచ్చిన విధంగా తినచ్చు అనమాట. తప్పకుండా అయితే విజిట్ అయితే అవ్వండి ఈ ప్లేస్కి. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఇవాళ వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.